మనం ఏదైనా ఒక చార్ట్ అనేది తీసుకొని అనలైజ్ అనేది ఎలా చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇక్కడ ఎగ్జాంపుల్ జీ ఎంటర్టైన్మెంట్ అనేది తీసుకున్నాం ఫ్రెండ్స్. మనకి జీ ఎంటర్టైన్మెంట్లో ఇక్కడ ఉన్నప్పుడు మనం అనలైజ్ అనేది చేసాం, అంటే ఈ జోన్ అనుకోవచ్చు, ఈ రేంజ్లో ఇక్కడ దాకా వెళ్ళింది, మనకి హై అనేది క్రియేట్ అయింది. అంటే ఒక రకంగా ఏంటంటే హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఫస్ట్ ఏంటంటే హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కరెక్షన్ అనేది జరుగుతుంది, అంటే పుల్ బ్యాక్ అనుకోవచ్చు. మనం దీంట్లో ఎక్కడ ఎంట్రీ తీసుకుంటే బాగుంటుంది ఏంది అనేది ఇదేంటంటే మనం జీ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ సేమ్ చార్ట్ అనేది మనం ఇక్కడ డ్రా చేసుకుని ఒక హారిజంటల్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఈ జోన్ లోకి వస్తుందని చెప్పేసి మనం అనుకున్నాం. ఆ హారిజంటల్ లైన్ ఏంటంటే ఈ రెసిస్టెన్స్ లైన్ ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, సో ఫస్ట్ ఏంటంటే ఇది మనం తీసుకున్నాం కాబట్టి దీని గురించి డిస్కస్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ముఖ్యంగా జీ ఎంటర్టైన్మెంట్ ఇంతకుముందు చూసిన చార్ట్ మనం డైలీ టైం ఫ్రేమ్, ఇప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసినప్పుడు మనం ఈ పాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా ఉన్నాం. అది వచ్చేసరికి మనకి 223.50 ఉంది. బట్ ఇక్కడ చూడండి, మనకి ప్రీవియస్గా చూస్తే ఈ పాయింట్ అనేది మనం మార్క్ చేసుకున్నాం, ఎందుకంటే ఒక ప్రైస్ ఒక చోటు దగ్గర నుంచి పైకి రిజెక్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, అందుకని ఆ లో అనేది మార్క్ చేసుకున్నాం. ఆ లోని మనం ఏంటంటే 212.45. అట్ ద సేమ్ టైం అవర్లీ టైం ఫ్రేమ్లోకి వచ్చేసరికి ఇంకొక లైన్ అనేది యాడ్ అయింది. ఇది ఇనిషియల్గా డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నది, దాని తర్వాత ఇక్కడ ఒక లైన్ అనేది యాడ్ అయింది ఫ్రెండ్స్. ఇది హారిజంటల్ సపోర్ట్. ఎందుకు యాడ్ చేసుకున్నాం అంటే ఇది ఒక జోన్ అనమాట. మనకి చూడండి, మల్టిపుల్ టైమ్స్ స్టాక్ అనేది ఒకటే ప్రైస్ని ఇక్కడ కూడా సపోర్ట్ లాగా తీసుకుంది, ఇక్కడ కూడా తీసుకుంది, మనకి మల్టిపుల్ టైమ్స్ అనేది తీసుకుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే మనకి 212, 214 ఈ రెండింటికి మధ్య ఏంటంటే ఒక జోన్ అనేది క్రియేట్ అయింది. జోన్ అనేది క్రియేట్ అయ్యి మనకి నెక్స్ట్ 223 దాకా వెళ్ళింది. ఓకేనా? ఒక రకంగా చెప్పాలంటే అవర్లీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా మనకి ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో రెసిస్టెన్స్ని కూడా బ్రేక్అవుట్ చేసింది సక్సెస్ఫుల్గా. బట్ నా సేమ్ చార్ట్ని మనం డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ నుంచి బౌన్స్ అయింది మొత్తం కూడా డోజీ క్యాండిల్స్. ఇది ఫస్ట్ డోజీ, సెకండ్ డోజీ, థర్డ్ డోజీ అండ్ ఫోర్త్ డోజీ, ఫిఫ్త్ డోజీ. ఇవన్నీ కూడా ఇండిసిషన్ క్యాండిల్స్. ఒకవేళ పైకి వెళ్ళాలి అంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ దీన్ని బ్రేక్అవుట్ అనేది చేయగలగాలి. ఎందుకు ఈ లెవెల్ వెరీ ఇంపార్టెంట్ అంటే అన్ని కూడా ఏం చేస్తున్నాయి అంటే మార్కెట్ రైజ్ అయినప్పుడల్లా సెల్లింగ్ జరుగుతున్నాయి, ఇండెసిషన్ జరుగుతుంది. ఇక్కడేమో సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారు, కిందకు పుష్ చేస్తున్నారు, బయర్స్ మార్కెట్లో పైకి పుష్ చేస్తున్నారు. సో ఈ లెవెల్ అనేది క్లియర్ అయిందంటే మనకి పైకి వెళ్ళే ప్రాబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్ 234 ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఓకే, ఫైన్. నా చూస్తే సేమ్ చార్ట్ని డైలీలో కన్వర్ట్ చేసి చూస్తే మనకి ఇది ఒక జోన్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత 223.5 అనేది ఒక రెసిస్టెన్స్ ఉంది. అక్కడ దాకా అవర్లీ టైం ఫ్రేమ్లో 2 టైమ్స్ ట్రై చేశారు ఫ్రెండ్స్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ అనే దాన్ని బ్రేక్ చేయడానికి. చూడండి, ఇది ఫస్ట్ అటెంప్ట్, ఇది రెసిస్టెన్స్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత సెకండ్ అటెంప్ట్లో మనకి అక్కడ దాకా వచ్చాడు, కానీ కనీసం ఈ హైని కూడా టచ్ చేయలేకపోయాడు. ఒకవేళ ఈ హైని టచ్ చేస్తే ఏమవుతుందంటే ఎవరైతే షార్ట్ చేసి పెట్టారో ఈ లెవెల్స్ దగ్గర వాళ్ళు షార్ట్ రికవరీ చేసే అవకాశం ఉంది. దాని ద్వారా ఏంటంటే మార్కెట్ పైకి కూడా వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ఒక షూటింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగింది ఈ పాయింట్ దగ్గర. అంటే ఏం లేదు, ఇక్కడ చూడండి ఒక స్ట్రాంగ్ విక్ ఫార్మేషన్ ఇలా కనిపిస్తుంది. దాని తర్వాత ఇమీడియట్గా ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్. ఈ కాంబినేషన్ ఏంటంటే మనకి అంత స్ట్రాంగ్గా కన్విక్షన్ అనేది లేదు అవర్లీ టైం ఫ్రేమ్లో చూస్తే. సో దాని తర్వాత మనకి బ్రేక్ డౌన్ జరిగింది ఈ క్యాండిల్లో. మనకి ఏదైతే సపోర్ట్ అనుకున్నాం సపోర్ట్ క్లియర్గా బ్రేక్ డౌన్ జరిగింది. బ్రేక్ డౌన్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని. ఓకే, లేదు అంటే మనం ఏం చేయొచ్చు అంటే రీటెస్ట్. ఇక్కడ ఒకసారి రీటెస్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఒకసారి అవర్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. అవర్లీలో ఇది రీటెస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? అప్రాక్సిమేట్గా ఈ లెవెల్కి రావడం, ఇమ్మీడియట్గా మళ్ళీ అక్కడ నుంచి సెల్లర్స్ రావడం అనేది జరిగింది, అక్కడ నుంచి కిందకి వెళ్ళింది. సో ఇది ఒక ఫస్ట్ రీటెస్ట్. సెకండ్ రీటెస్ట్ చూడండి, మనకి స్ట్రాంగ్గా పైకి వచ్చినట్టు వచ్చి అక్కడ నుంచి కూడా మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డేకి సెల్లర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు, కిందకి అనేది వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఏంటంటే 200 దాకా వెళ్ళిపోయింది, అంటే 212 దాకా వచ్చింది. ఈ లెవెల్ ఎలా యాక్ట్ అయింది ఫ్రెండ్స్, మనం టెక్నికల్గా ఏంటంటే ప్రీవియస్గా ఇదంతా కూడా సపోర్ట్ లాగా ఉంది. ఇప్పుడు సపోర్ట్ ఏమైపోయింది, ఈ పాయింట్ దగ్గర, పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి రెసిస్టెన్స్ లాగా అయిపోయింది. ఓకే, సో ఏంటంటే మనకి టెక్నికల్ అనాలిసిస్లో సింపుల్గా మనం లో రిస్క్ ఓకే హై రివార్డ్ ప్లాన్ అనేది చేసుకుంటాం.
ఈ కేసులో ఇది కన్నా బ్రేక్అవుట్ చేసినట్టయితే ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ కింద మనం ఎస్ఎల్ అనేది పెట్టుకొని దీన్ని హోల్డ్ చేసేవాళ్ళం. ఇక్కడ నుంచి కూడా కంటిన్యూ అయితే అవ్వచ్చు, చెప్పలేము, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో చూడండి మనకి ఇక్కడ 214 దగ్గర నుంచి కూడా ఇప్పుడు 117.7కి రావటం అనేది జరిగింది. ఈ విధంగా ఏంటంటే సింపుల్గా మనం టెక్నికల్ అనాలిసిస్ అనేది చేసుకోవచ్చు. ఇది ఫెయిల్ అయిన ట్రేడా అంటే నా దృష్టిలో ఫెయిల్ అయింది కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఒక లెవెల్ అనేది రెసిస్టెన్స్ అనేది చూస్తూ ఉన్నాం. ఆ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ జరిగితే మనం ఎంట్రీ తీసుకోవాలి. అట్లీస్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్లో క్లోజింగ్ ఇచ్చిందంటే ఆ క్యాండిల్ కింద మనం ఎస్ఎల్ పేస్ చేసుకొని అక్కడ నుంచి బయింగ్ చేసుకుంటూ అక్కడ నుంచి కూడా మార్కెట్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ నుంచి మార్కెట్ మూవ్ అయిందంటే మనం ఏం చేయొచ్చు అంటే పార్షియల్గా ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడున్న స్టాప్ లాస్ను కూడా ఇక్కడికి ట్రయల్ చేసుకోవడం ద్వారా ఏంటంటే ఈ ట్రెండ్ని రైడ్ అనేది చేయగలం అనమాట. దట్ ఈజ్ ఆల్ అబౌట్ టెక్నికల్ అనాలిసిస్ ఫ్రెండ్స్. ఐ హోప్ మీరు ఈ వీడియో నుంచి నేర్చుకున్నారని భావిస్తున్నాను. ధన్యవాదాలు.